ఏ రోడ్లు ఎంతవరకు వేసామో అంతవరకే ఆగిపోయినాయి. ఏ డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ తీసుకున్నారో అది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అవ్వచ్చు, లేకపోతే మంచినీటి సరఫరా కావచ్చు, అన్నీ అక్కడే ఉండిపోయినాయి. ఇంకా జాబ్ విషయానికి వస్తే అసలు అన్ఎంప్లాయ్మెంట్ ఎంత దీన పరిస్థితిలో ఉందంటే, ఎంతోమంది మంచి పిల్లలు బాగా చదువుకుని చాలా కష్టపడి వాళ్ళు దేశకి సేవ చేయాలనుకున్న వాళ్ళు కూడా ఇక్కడ నెల్లూరులో కానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్లో కానీ జాబ్ ఆపర్చునిటీస్ లేక చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ ఇలా వెళ్ళిపోతున్నారు. వాళ్ళ పేరెంట్స్ కుమిలిపోతున్నారు. అమ్మ, మేము ప్రతి మంత్ వాళ్ళకి డబ్బులు పంపించలేకపోతున్నాము, వాళ్ళకి జాబ్ రావట్లేదు, అక్కడున్న ఖర్చులు మేము భరించలేకపోతున్నామని. అందుకే చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అనే ఫార్ములా ద్వారా యువగలం అనే ప్రాజెక్ట్ని ఇంట్రడ్యూస్ చేసి ఆ యువగలం ద్వారా 20 lakh జాబ్ ఆపర్చునిటీస్ మేము క్రియేట్ చేస్తాము అని ప్రామిస్ చేశారు యువతకి. 20 lakh జాబ్ ఆపర్చునిటీస్, అది బోత్ గవర్నమెంట్ యాజ్ వెల్ యాజ్ ప్రైవేట్. అండ్ జాబ్స్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేస్తాము అని చెప్పారు. ఆ జాబ్స్ వచ్చేంత వరకు కూడా అన్ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద 3000 రూపీస్ పర్ మంత్ ఆ యువకులకు ఇస్తామని చెప్పారు. సైకిల్ గుర్తుకి ఓటేద్దాం, నారాయణను గెలిపిద్దాం.